ఫెస్టివల్ సీజన్ పర్టిక్యులర్గా దివాళీ అని అంటే క్రాకర్స్, దియాస్, స్వీట్స్తో పాటు పూలు కూడా గుర్తొస్తాయి. ఎక్కడ చూసినా కూడా మార్కెట్ అంతా కూడా పూలతో ప్రజలతో నిండిపోయింది, కిటకిటలు ఆడిపోతుంది. ఒక్కసారి అయితే చూడొచ్చు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో పూల రేట్లు కూడా చాలా పెరిగిపోతాయి. ఫెస్టివల్ సీజన్ రావడంతోనే ఆకాశాన్ని అంటుకుంటాయని మనందరికీ తెలిసిన విషయమే. అటువంటిది లక్ష్మీ పూజకి యూజ్ చేస్తారు, అనేక పూజలకు కూడా పూలు యూజ్ చేస్తూ ఉంటారు. మరోవైపు ఒకసారి చూడొచ్చు, ఎక్కడ చూసినా మార్కెట్ అంతా కూడా రకరకాల పూలతోని అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంటుంది. మొత్తం మీద మార్కెట్లో పర్టిక్యులర్గా ఒక్క పువ్వు అని కాదు, బంతి పూలు, చామంతి పూలు, గులాబీలు, ఇట్లాంటి అన్ని పూలతో కూడా అమ్మవారిని అలంకరిస్తుంటారు, పూజ చేస్తుంటారు. ఎంత పూల రేటు? పూల రేటు 40 రూపాయలు 50 రూపాయలు పోతుంది మేడం. కిలో ఇక్కడ రేటు కూడా లేదు. పండ్లు 2-3 పండ్లు తెచ్చుకున్నాం, అట్లనే ఉంటుంది. అసలు రేటే లేదు. అంటే సేల్ తక్కువ ఉంది, రేట్ అసలు రేట్ లేదు. మేము తెచ్చినంత రేట్ లేదు. మీరు చేసినంత రేట్ రావట్లేదు. మేము పెట్టుబడి పెట్టినంత కూడా రావట్లేదు. చాలా తక్కువలో పోతుంది, రేట్ లేదు. యూజువల్లీ ఎంత పడుతుంది, ఎంత కొంటుంటారు, ఎంత 80, 70, 100 అలా పోతే మాకు కొంచెం మిగులుబాటు ఉంటుంది. చాలా తక్కువ పోతుంది, 30 రూపీస్ 40 రూపీస్ అలా చాలా తక్కువ. పూలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఇది వచ్చి ఆంధ్ర నుంచి వచ్చింది మేడం, ఈ కర్ణాటక నుంచి వచ్చింది, బెంగళూరు. అంటే ఈ పూలకి ఆ పూలకి తేడా ఏముంటుంది? ఉంటుంది మేడం, ఇది కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది, ఎమ్మటే వాడిపోవడం అలాంటివి జరుగుతుంది. ఇవి వచ్చి అక్కడ వచ్చినాయి కాబట్టి అక్కడ కొంచెం మందులు వేరే వాడతారు, అట్లా ఉంటుంది. హైబ్రిడ్ అన్నట్టు. ఒక్క దాంట్లో ఎంత ఉంటాయి? ఒక దాంట్లో 11 కేజీలు వస్తుంది మేడం, 11.5 కేజీ. ట్రే కేజీన్నర పోతే 10 కిలోలు పోతాయా? ఎన్ని రోజులు అమ్ముతుంటారు ఇవి? మార్నింగ్ 5కి వచ్చినాం మేడం, ఈ పాడు కూడా ఇంకా బోని కాలేదు, ఒక బండి కూడా ఖాళీ కాలేదు, ఇంకా 2 బండ్లు అలాగే ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటాయి బండ్లు? అంటే 2 రోజులు అమ్ముతారా ఇవి? లేదు మేడం, రేపు మార్నింగ్ వరకే. మరి ఒకవేళ మిగిలిపోతే ఏం చేస్తారు? మిగిలిపోతే ఏం చేస్తాం మేడం, ఏం ఖాళీగా మళ్ళీ తీసుకొని పోవడం పారవేయడం. ఈసారి పూల రేట్లు పెరిగినాయా? ఎందుకంటే దాదాపు ఇప్పుడు చాలా తగ్గినాయి మేడం, చాలా వరకు తగ్గినాయి. నార్మల్గా ఉంటే మొన్న దసరా కమ్మినాం మేడం, మేము 100-120 రూపీస్కి అమ్మినాం. 100-120 రూపీస్కి మొన్న దసరా కమ్మినాం. ఒకసారి చూడొచ్చు, బంతిలోనే 2 రకాల బంతులు ఉంటాయి, ఆరెంజ్ ఒకటి, ఎల్లో బంతులు. మొత్తం అంతా చాలా మంది ఉంటారు. ఈసారి పూల రేట్లు పెరిగిందా తక్కువైందమ్మా? ప్రస్తుతానికి అయితే తక్కువైందండి. మాకు అమ్ముకోవడానికి ఎలా ఉంటుందో తెలీదు. అయితే ఈసారి అయితే నష్టాలు తప్ప లాభాలు లేవు. అది అయితే రైతులకి ఎలాగున్నా కానీ రైతులు తక్కువ ఉంటుంది. ఎందుకంటే మధ్యలో పోలే ₹1 డబ్బులు తింటారు, రైతులు అయితే ఏడుస్తారు, అదైతే పక్క. ఇప్పుడైతే డబ్బులు అయితే అవుతాయో అవ్వో తెలదు, కానీ నమ్మకాన్ని బట్టి పట్టుకొని వెళ్ళిపోతున్నాం. అది ఎప్పుడు తీసుకొచ్చారు ఇవి? ఏ టైంకి తీసుకొచ్చారు? ఈ 3 రోజుల బట్టి నుంచి మాల్ వస్తుందండి. కన్ఫర్మ్ అయితే ఈ రోజుతో లాస్ట్, ఇంక రేపు కూడా ఎంతకంతే. అది ఈసారి కొంచెం రేట్లు ఎందుకు కస్టమర్స్ కొనట్లేదా, ప్రజలు కొనట్లేదా? కస్టమర్స్ ఎంత కొన్నా ఇది మంచి అందరికీ చేసి పండగ కాబట్టి ఇది కొంచెం ఇప్పుడే మాల్ వెళ్తుంది. దసరాకు కూడా అంత లేదు. ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఎంత కిలో ఎంత? మేము కొన్నది అయితే 50, 60, 70, 80 అలాగా. మేము అమ్మింది అయితే 100, పక్కా 100కి అమ్ముతాం. ఎందుకంటే మాకు సార్జీ అన్నీ వేసుకోవాలి కదా, కూలి గట్ట వేసుకోవాలి. వచ్చింది రాంది దీన్ని బట్టి మాకు పోతుంది. అది ఇప్పుడైతే వ్యాపారస్తులు ఎక్కువయ్యారు కాబట్టి రేట్లు కూడా తక్కువగా ఉంటాయి. అంటే రకరకాల పూలు ఉంటాయి, బంతిలో ఇదొక రేట్ అదొక రేట్, రెండు ఒక రేట్. ఈ బంతి పువ్వు అయితే కొంచెం రేట్ ఎక్కువగా ఉంది, ఈ బంతి పువ్వు అయితే తక్కువగా ఉంది. ఇదైతే 80 ఉంది, ఇదైతే 40 దాకా ఉంది. రేట్స్ అలా ఉంటాయి, తోటని పెట్టండి. ఇదైతే తోట తక్కువ ఉంటుంది, ఇదైతే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది పిచ్చి పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ పండుతుంది. సైజు కూడా డిఫరెన్స్గా ఉంటుంది. అమ్మే కస్టమర్కి తక్కువ, కస్టమర్కి. పూలలో కూడా రకరకాల పూలు ఉంటాయి, రకరకాల క్వాలిటీస్ కూడా మనకి సాధారణంగా ఉంటాయి. అంటే ఒకటి చిన్న పువ్వులు ఉంటాయి, పెద్ద పువ్వులు ఉంటాయి, అలా డిఫరెంట్ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం రైతులకు మాత్రం ఇబ్బంది. అదే కాకుండా మిడిల్ మ్యాన్ ఎవరైతే వీళ్ళు అమ్ముతూ ఉంటారో వీళ్ళకి కూడా చాలా ఇబ్బంది అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తుంటే కూడా గంపలు పూలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవంతా కూడా రేపటి వరకు ఖచ్చితంగా అమ్మేయాలి. ఒకవేళ అమ్మకపోతే మాత్రము నష్టాలు అయితే వస్తాయి, ఎందుకంటే వాడిపోయే అవకాశాలు కూడా చాలా మటుకు ఉంటాయి. కాబట్టి ఇదే ప్రాబ్లం వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈసారి ఎలా ఉంది ఫ్లవర్స్ సేల్? ఫ్లవర్స్ రేట్ బాగుంది, తక్కువ రేటు.
ఈరోజు తక్కువ రేటు. ఏ వర్షం పడింది మొత్తకు దానికి వర్షం తక్కువ రేటు. వర్షం పడింది కదా దానికే తక్కువ రేటు. వర్షం పడడం వల్ల రేట్ తక్కువైంది. అంటే ఈసారి అమ్ముతున్నారా? సేల్స్ ఎట్లున్నాయి? సేల్స్ బాగుంది. డ్రేపులు బాగుంది. తడిపూలు తక్కువ రేటు. సేల్స్ ఎట్లుంది ఈసారి? మేడం సేల్స్ అయితే వర్షాలు పడేసి కొంచెం ఇక్కడ మాకు ఆంధ్రానికి వచ్చాం. మేము 600 కిలోమీటర్ల నుంచి. మేము పుంగనూరు మేడం. అక్కడ నుంచి ఇక్కడ బండి పెట్టుకున్నాం. ఓకే అవును మేడం. అంటే ఇదంతా తోట మీదే? మేము మా తోట మాదే మేడం. సొంత సరుకు అక్కడ నుంచి తెచ్చుకొని ఇక్కడ బండి పెట్టారు. ఇక్కడ బండి పెట్టాము. ఎప్పుడు వచ్చారు? మేము నైట్ వచ్చాం మేడం. నైట్ 3 గంటలకు వచ్చాం. ఎప్పటి వరకు సేల్స్ అవుతాయి? 3 రోజులా 2 రోజులా? మేడం ఈరోజు ఈవినింగ్ వరకు రేపు వరకు ఉంటాయి. ఇవి ఏం కావు మేడం. అక్కడ వర్షం పడింది కాబట్టి కొంచెం తాము ఉండేది అయితే కొంచెం డ్యామేజ్ అవుతుంది. లేకుంటే బాగానే ఉంటుంది. ఎంత కిలో ఎంత అమ్ముతున్నారు? 40 రూపాయలు అమ్ముతా ఉన్నాం. కిలో 40 రూపాయలు అమ్ముతా ఉన్నాం. బాడీగా 10 రూపీస్ పడుతుంది. లేబర్ పోతుంది. ఏం మిగలదు ఎక్కువ. మాకు కూడా ఏం పెద్ద వర్కౌట్ మెట్ ఏమి ఉండదు. మొత్తం ఎన్ని కిలోలు దాదాపు ఉన్నాయి ఇవంతా? ఇక్కడ 2000 కిలోలు తీసుకొచ్చాం మేడం బండి. ఇప్పుడు 2 రోజుల వరకు అమ్ముతుంటారా? అవును. ఈరోజు ఈవినింగ్ రేపు మార్నింగ్ వరకు ఉంటాం. ఒకవైపుగా మాత్రము రైతులకు ఎప్పుడు ఇబ్బంది అనే చెప్తుంటాం. అది అందరికీ తెలిసిన విషయమే. మధ్యలో ఉన్న వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ సాధారణంగా ఇటువంటి టైంలో వర్షాలు పడడం వల్ల కూడా కొన్ని పువ్వులు కూడా నుజ్జు అయిపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. కానీ ఈసారి దివాళీ టైంలో మాత్రం పూల రేట్ తగ్గిందంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వ్యాపారం చేసే వాళ్ళు ఎక్కువ పెరిగిపోయారు కాబట్టి పూల రేట్లు అయితే కొద్దిగా తగ్గాయి. మరోవైపు దివాళీ సెలబ్రేషన్ అంటే క్రాకర్స్, స్వీట్స్, పూలు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతము కొంత రేట్స్ అయితే తక్కువ అయ్యాయి. ఖచ్చితంగా కొనేవాళ్ళు మాత్రం కొంత తక్కువ అయ్యారంటూ కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ జాఫర్తో ప్రతిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.